బహుశ్రేష్టమైనటువంటి సందేశము గనక ఎవరు అల్లరి చేయొద్దు. ఆ పిల్లలు మీరు జాగ్రత్త, అల్లరి చేయమాకండి. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినాలి. మన మధ్యలో దేవుడు ఉన్నాడని నమ్ముచున్నారా అండి? నమ్ముచున్నవారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంన చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాడు. ఇక్కడ మన మధ్యన దేవుడు ఉన్నాడని మీరు నమ్మినట్లయితే పక్కవారితో మాటలు పెట్టుకోవద్దండి. పక్కవారితో మాటలు పెట్టుకోకుండా మీరే వాక్యాన్ని వినండి. దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు కనుక చదువుకున్నటువంటి లేఖన భాగంను మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. ఇక్కడ ప్రకటన గ్రంథమును అనగా ప్రత్యక్షత గ్రంథము. ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథము, ఈ యొక్క ప్రకటన గ్రంథము జరగబో వాటిని, అలాగే జరుగుచున్న వాటిని, అలాగే జరిగిన వాటిని తెలియజేస్తుంది. అందుకే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు సర్వాధికారియకు దేవుడు. ఆ దేవుడు మన భవిష్యత్తు గురించి, ఆ భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయి, ఏమి సంభవింపబోతున్నాయి, మనం ఏ విధంగా ఉండాలని ముందుగానే తెలియజేస్తున్నట్టుగా మనకు చూస్తున్నాం. ఇక్కడ ఆ 7 సంఘములకు 7 దూతలు ఆ గ్రంథములను విప్పి రాస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క 2వ సంఘముగా ఉన్నటువంటి ఈ యొక్క స్ముర్నా సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మొదటిగా దేవుడు చూస్తున్నాడు. రెండోదిగా శ్రమలు వచ్చినప్పుడు భయపడవద్దు. మూడోదిగా దేవుడు మనలను పరీక్షిస్తాడు. అలాగే 4వదిగా నీకు ఫలాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. ఈ 4 విషయాలను మనం చూద్దాం. మొదటిగా దేవుడు చూస్తున్నాడు. చూడండి 9వ వచనము: నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీకు కష్టం వచ్చిందా? నీకు దుఃఖం వచ్చిందా? నీకు శ్రమలు వచ్చినాయా? నువ్వు వ్యాధి బాధల గుండా వెళుతున్నావా? వాటన్నిటిని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ క్షణాన మనకు తినడానికి లేకపోయి ఉండొచ్చు, మనము బాగా ఉన్నవాళ్ళుగా జీవించలేకపోవచ్చు, మన దగ్గర ధన సమృద్ధి లేకపోవచ్చు. అయినను నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు శ్రమలు వస్తున్నాయి, నీకు ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ శ్రమలను దేవుడు చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. అదే అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఎందుకు ధనవంతులు? ఎందుకు మనకు కష్టాలు ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, శ్రమల గుండా మనం వెళ్తున్నాము, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినను మనం ఎందుకు ధనవంతులము అని అంటే ఒక మాట అంటున్నాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎందుకు మనము ధనవంతులము? మనకు దరిద్రంలో ఉన్నాము. నీ దరిద్రతను నేను ఎరుగుదునని దేవుడు సెలవిస్తున్నాడు కదా. అయితే అయినను మీరు ధనవంతులే అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మీరు యేసుక్రీస్తును అంగీకరించారు కదా, మీరు యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, మీరు యేసుక్రీస్తు యొక్క కృపలో మీరు ఆయన వాత్సల్యమును పొందుకున్నవారు కదా, ఆ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు కదా, ఆ యేసుక్రీస్తు వలన మీరు ధనవంతులు. అందుకే ఆయన మన దరిద్రతను అనుభవించి
ఆయన ఉన్నటువంటి ధనాన్ని మనకు ఇచ్చాడు. అందుకే మనము ధనవంతులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన ధనవంతుడై ఉండి ఆయన దగ్గర సకల సమృద్ధి ఉంది, ఆయన దగ్గర సకల ఆశీర్వాదములు ఉన్నాయి, ఆయన దగ్గర సకల ఐశ్వర్యములు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఎందుకు దరిద్రుడయ్యాడు అనంటే మనలని ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. కనుక ఆయన కృపలో మనము భద్రపరచబడి ఉన్నట్లయితే, ఆయన కృపను మనం పొందుకున్నట్లయితే, ఆయనను సేవిస్తున్నటువంటి మనము, ఆయన రక్షణలో ఉన్నటువంటి మనము, ఆయన కాపుదలలో ఉన్నటువంటి మనము దరిద్రులమైనప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, ఇరుగు ఇబ్బందుల గుండా మనం వెళుతున్నప్పటికీ మనము ధనవంతులమే అని అంటున్నాడు. ఎందుకనంటే ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మన కష్టాన్ని చూస్తున్నాడు, మన బాధను చూస్తున్నాడు, మన వేదనలను ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనము ఆయన చూస్తున్నాడనే ఆ యొక్క గ్రహింపు మనలో ఉన్నట్లయితే చాలు, మనము ఖచ్చితంగా ఆయన ఇచ్చు ధనంను మనం పొందుకుంటాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకొనవద్దు. ఇక్కడైతే దొంగలు కొడతారు, చిమ్మిట పడిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. అదే పరలోకంలో మీరు ధనాన్ని సంపాదించుకోండి. ఆ ధనము మీకు ఎలా వస్తుంది అని అంటే మీరు ఇచ్చిన కానుకల వలన కావచ్చు, మీరు ఇచ్చినటువంటి కృతజ్ఞత అర్పణల వలన కావచ్చు. వీటన్నిటినీ మీరు ఏదైతే మీరు ఇస్తారో అక్కడ పరలోక రాజ్యంలో మీ ధనము సమకూరుతుంది. ఆ పరలోక రాజ్యంలో మీకు ధనము సమకూరాలి అని అంటే, ఆ ధనవంతునిగా నీవు ఉండాలి, ఆ రాజ్యంలో నీవు ఉండాలి అని అంటే, నిన్ను చూస్తున్నటువంటి దేవునికి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నావు, నిన్ను చూస్తున్నటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నావు, నిన్ను చూస్తున్నటువంటి దేవునికి నువ్వు ఏ విధంగా విధేయత కలిగి ఉన్నావో అది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. నీ కష్టాన్ని అందుకే అంటున్నాడు, మన అని అనకుండా నీ శ్రమను, అక్కడ చదవండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమ నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. కాబట్టి నువ్వు చింతించాల్సిన పని లేదు. రెండోదిగా ఆయన భయపడవద్దు అని చెప్తున్నాడు. చూడండి, భయపడవద్దు అని చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చదువుకున్న లేఖన భాగంలో చూద్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. ఇక్కడ అంటున్నాడు, నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు పడుతున్న బాధను నేను చూస్తున్నాను, అయినను నీవు పొందబోవు శ్రమలను చూసి భయపడవద్దు అంటున్నాడు. ఏ శ్రమను చూసి నువ్వు కృంగిపోతున్నావో, ఏ కష్టాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావో, ఏ రోగాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావో దేవుడు సెలవిస్తున్నాడు, భయపడవద్దు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని విడిపించేవాడు కాబట్టి, ఆయన మనల్ని రక్షించేవాడు కాబట్టి, నీకున్నటువంటి ప్రతి అవసరతల నుంచి దేవుడు నిన్ను విడిపించేవాడు కాబట్టే నీవు ఎలా ఉండాలంటే భయపడకుండా ధైర్యంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము 365-66 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా చూస్తాం. ఏమిటో తెలుసా ఆ మాట? భయపడవద్దు. భయపడవద్దు అనే మాట 365 సార్లు ఉంది. అనగా మనకు సంవత్సరంలో రోజులు ఎన్ని రోజులు? 365 రోజులు. అది లీపు సంవత్సరం అయితే 366 రోజులు. అంటే 366 రోజులకు ప్రతిరోజు ప్రతి దినము నువ్వేం చేయాలంటే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నీకు ఎవరు తోడుగా లేకపోయినప్పటికీ, నిన్ను ఎవరు విడిచిపెట్టకపోయినప్పటికీ నీకు దేవుడు తోడుగా ఉంటే చాలు, దేవుడు నీకు అండగా ఉంటే చాలు. నువ్వు చూస్తూ నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళితే చాలు, అనేక కార్యములను నీవు చూడగలుగుతావు. అదే మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం చూడండి.
కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి అంటే మన దేహముతో కలిసి మన ఆత్మను నరకంలో నశింపజేయ దేవునికి మనము మిక్కిలి భయపడాలి, ఎక్కువగా భయపడాలి. ఆయనకే మనం భయపడాలి. మనం ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో మనల్ని దూషిస్తున్నారని కావచ్చు, ఎవరో మనల్ని శ్రమల పాలు చేస్తారని కావచ్చు, ఎవరో మనల్ని దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని కావచ్చు, అలాంటి వారికి మనము భయపడకుండా దేవుని నామాన్ని అద్భుతమైన రీతిలో ప్రకటించాలి. దేవుని నామాన్ని అనేకులకు తెలియచేయాలి. దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపింపచేయాలి. అలా ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, అలా చేయగలిగినప్పుడు దేవుడు అంటాడు, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, కాబట్టి మిమ్మల్ని నేను పోషించుకుంటాను. వారికంటే మీరు శ్రేష్ఠులు, నేను మిమ్మల్ని పోషించుకుంటాను. అలా పోషించుకోవాలంటే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరంలే. దేహమును బట్టి, ఈ దేహమును హింసించే వారికి నువ్వు భయపడాల్సిన అవసరంలే. ఈ దేహము శ్రమల గుండా వెళ్ళినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరంలా. ఈ దేహముతో ఉన్నటువంటి నీవు కష్టాల గుండా వెళుతున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడకుండా దేవునికే భయపడుతూ ఆయన సన్నిధిలో నిందారహితంగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నీ పట్ల ప్రతిరోజు నెరవేరుస్తాడు. గడిచిన దినాల్లో నేను మామూలుగా అలారం మైకు పెట్టి వెళ్ళిపోతాను కదా. వెళ్ళిపోయినప్పుడు నేను వచ్చేసరికి సౌండ్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అనేది తెలీదు. ఎవరు వచ్చి సౌండ్ తగ్గిస్తున్నారో ఏమో తెలియదు, తగ్గించిపోతున్నారు. మందిరంలో వస్తువులపైన సేవకుని పర్మిషన్ లేకుండా ఎవరు చేయిపెట్టమాకండి. ఎందుకంటే అది శాపం. ఆ శాపం మీరు తట్టుకోలేరు. అది సౌండ్ అందరికీ ఇనుసొంపు. ప్రతి గంటకు ఒక వాగ్దానం వస్తుంది. ప్రతి గంటకు ఒక వాగ్దానం, దేవుడిచ్చు వాగ్దానం. నాతో అంటున్నాడు ఏమని అంటే, దీనివలన ఏమి ప్రయోజనం? మనం గొంతు అరిచి మొత్తుకొని చెప్తున్నా కానీ మార్పు చెందుతలేరు, వారు పరివర్తన చెందుతలేరు. ఈ మైకు వలన ఎవరైనా మార్పు చెందుతారా అని అంటున్నారు. కానీ ఎందుకు అంటున్నారంటే భయం లేదు, దేవుని యొక్క భయం లేదు కాబట్టి ఆ మాటలు అంటున్నారు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. గడియకు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఎందుకొరకంటే నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరిచి నీ కష్టంలో కావచ్చు, శ్రమలో కావచ్చు, ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరిచి నిన్ను ధైర్యపరచడానికే ఆ వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు మరి మనం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం? మనం ఎందుకు ఇతరులకు భయపడుతున్నాం? మనం ఎందుకు సౌండ్ వస్తుందని సౌండ్ తగ్గించకపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని మనం ఎందుకు భయపడుతున్నాం? అందుకే దేహమును చంపు వారికి మీరు భయపడక ఆత్మను దేహముతో కూడక నరకములో నశింపచేయు దేవునికి మీరు భయపడాలి. ఈడనే నువ్వు అదే అంటున్నాడు, మీరు గోడలను ఎక్కి, నేను చీకటిలో మీకు చెప్తున్నాను, మీరు వెలుగులో వెళ్ళి ప్రకటించండి, మీరు మిద్దెల మీదకి ఎక్కి ప్రకటించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఆ యొక్క వచ్చినటువంటి మైకు శబ్దాన్ని కూడా తగ్గిస్తూ మనం దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతున్నాం. చాలామంది అదే కోవలో వెళ్ళిపోతున్నారు. అసలు దేవునికి భయపడకుండా మనుషులకు భయపడుతున్నారు. మనుషులకు భయపడుతూ దేవుని యొక్క దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కూడా మనము మనుషులకు భయపడితే అది ఏమి ప్రయోజనం? దేవుని ప్రకటించవలసినటువంటి నీవు, దేవుని సువార్తను తెలియజేయవలసినటువంటి నీవు మరి మనుషులకు భయపడి ఆ సౌండ్ను తగ్గించడము భయపడడం అంటారా? లోకులకు భయపడినట్లా లేకుంటే దేవునికి భయపడినట్లా? చెప్పండి. లోకులకు భయపడినట్లా, దేవునికి భయపడినట్లా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేహమును ఆత్మను నరకంలో నశింప చేయగల దేవునికి భయపడమని చెప్తుంటే దేహమును మాత్రము హింసించే వారికి భయపడాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఎవరికి భయపడుతున్నాం? మనం ఎవరికి భయపడుతున్నామండి? ఎవరికి భయపడుతున్నామంటే ఆ సౌండ్ కొంచెం మహా అయితే ఎంతసేపు వస్తుందండి? గంట సౌండ్. పాట వచ్చినప్పుడు ఒక 6 నిమిషాలు, అంతేనా? పాట ఉంటే ఒక 6 నిమిషాలు లేదా 1-2 నిమిషాలు.
ఈ 1-2 నిమిషాలకే మనము సౌండ్ తట్టుకోలేకపోతున్నాము, మనము ఆ యొక్క సౌండ్ను భరించలేకపోతున్నాము అని చెప్పి బాధపడి చర్చిలోకి వచ్చి మరి సౌండ్ తగ్గిస్తున్నారు. ఎవరిచ్చారు అధికారం? అది మీ ఇష్టానికి మీరు వచ్చి తగ్గించిపోతే అది ఏమి ప్రయోజనం? అటువంటప్పుడు పెట్టడం ఎందుకు? తీసి పక్కకు పెట్టవచ్చు కదా. గడిచిన దినాల్లో మనకు మైకులు లేనప్పుడు మనము ఎక్కడ వెళ్ళి తీసుకొచ్చామో మనకు జ్ఞాపకం లేదా? బాడీలకు తెచ్చుకొని మరి మనము మైకులు పెడుతున్న వారి జ్ఞాపకం లేదా అండి? జ్ఞాపకము. మరి అంత జ్ఞాపకం ఉన్నటువంటి వారు మరి మైకులను లోకులకు భయపడుతూ మైకును తగ్గిస్తే మరి మనమేమి దేవుని యొక్క ప్రేమను తెలియజేసినట్లు, మనమేమి దేవుని యొక్క త్యాగాన్ని ప్రకటించినట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తున్న వారం, ఆయన సన్నిధిలో గడపతున్న వారం. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు, ప్రతి అవసరతను తీర్చేవాడు, ప్రతి సమయంలో మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. అటువంటి దేవునికి మనము భయపడాలి తప్పనిచ్చి మనుషులకు మనము భయపడకూడదు. అదే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి 28వ వచనం చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు. మనం అంత్య దినాల్లో ఉంటున్నాం. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఆ యొక్క దేవుని పిలుపు 2 రకాలుగా రావచ్చు. ఒకటి ఆయన రాకడలో రావచ్చు, లేదా మరణ దూతను నీ ఇంటికి పంపించవచ్చు, నీ వద్దకు పంపించవచ్చు మరణ దూతను. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా లేకుంటే మనుషులకు భయపడుతున్నావా నీవు? అదే మనము ఆలోచించాల్సింది. ఎందుకంటే మనం మనుషులకు భయపడి సౌండ్ను తగ్గిస్తున్నాం, మనుషులకు భయపడి డిస్టర్బెన్స్ అవుతుందంట. టీవీలలో సౌండ్లు ఎక్కువ పెట్టుకొని మరి వినిపిస్తారే, మీ ఇళ్ళల్లో వినిపిస్తారే, అది డిస్టర్బెన్స్ కాదా? అండి? మరి దేవుని వాక్యము గడియకు మీకు ఒక వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానాన్ని మీరు వినలేకపోతే ఇంకా దేవుడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు? దేవుడు మీకేం తోడుగా ఉంటాడు? ఏం తోడుగా ఉంటాడండి? ఒక్కసారి ఆలోచన చేయండి. భయపడుతున్నాం, మనం మనుషులకు భయపడుతున్నాం. అందుకే దేవుడు సెలవుస్తున్నాడు, దేహమును చంపువారికి మీరు భయపడకండి, దేహముతో పాటు మీ ఆత్మను కూడా నరకంలో నశింపజేయ దేవునికి మీరు భయపడాలి. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, 33వ వచనం చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు లోకమును జయించి ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని జయించి ఉన్నాడు. ఎలా జయించి ఉన్నాడు? నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు కాబట్టి, నీ కొరకు నా కొరకు ఆయన శ్రమలో అనుభవించాడు కాబట్టి, ఆయన మన దరిద్రతను, మనకు నరకంలో నశించిపోతామని తెలిసి కూడా మన దరిద్రతను ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టే నేను లోకంను జయించాను. కాబట్టి మీరు ఎవ్వరికి భయపడకూడదు, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే ఆయన లోకాన్ని జయించాడు. అందుకే మనం చూస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము లోకాన్ని జయిస్తేనే, లోకంలో ఉన్న వాటిని మనం జయిస్తేనే మనము ఫలాలను పొందుకోగలుగుతాం, మనం ధైర్యంగా జీవించగలుగుతాం. అలా జీవించాలి అని అంటే మరి మీరు ఏ రీతిలో దేవుణ్ణి సేవిస్తున్నారు, ఏ రీతిలో దేవుణ్ణి ప్రకటిస్తున్నారు? కనీసం రోజుకు ఒక్కసారైనా సరే, సూటిగా అడుగుతాను, రోజుకు ఒక్కసారి అయినా సరే దేవుని యొక్క ప్రేమను మీ ఇంట్లో ఉన్న వారికి ఎవరైనా చెప్తున్నారా అండి? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, భయపడకు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దామని చెప్పగలుగుతున్నారా అండి? చెప్పట్లేదు. ఎందుకంటే మనలో ఆ విశ్వాసం లేదు కాబట్టి. అందుకే ప్రభు మార్గము విడిచితిమి, ప్రార్థించుట మానితిమి. ఎందుకు మనం ఆరాధించాము అంటే ప్రభు మార్గంను విడిచిపెట్టాం. లోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టి, లోకంలో ఉన్నటువంటి ఈచ్ఛలను బట్టి మనము లోక ఆశలలో నెగ్గిపోయి ప్రభు మార్గాన్ని విడిచిపెట్టిపోయాం, ప్రార్థించడం మానేశాము. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి.
ఎందుకు ధైర్యంగా ఉండంటే నా యందు మీకు సమాధానము కలగడానికి. దేని కొరకు? దేని కొరకు మీరు ధైర్యంగా ఉండాలంటే దేవునిలో నీకు సమాధానం ఉంది, దేవునిలో నీకు ఆశీర్వాదం ఉంది, దేవునిలో నీకు ధైర్యం ఉంది, దేవునిలో నీకు తోడు ఉంది. నీ కష్టకాలంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ కష్టకాలంలో దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. అందుకే గడిచిన వారము సండే స్కూల్ పిల్లలు చెప్పారు కదా, ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను ఆదుకుంటాను, నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. మరి ఏ రీతిలో మనము ఆయన సమాధానాన్ని పొందుకుంటున్నాం? ఏ రీతిలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం? ఏ రీతిలో మనము దేవునికి మిక్కిలి భయపడుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇదిగో నేను లోకంను జయించి ఉన్నాను, లోకంను నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నానని దేవుడు సెలవిచ్చాడు. మరి అటువంటి సమాధానము నీకు కావాలి అని అంటే, అటువంటి నెమ్మది నీకు కావాలి అని అంటే, అటువంటి దేవుని యొక్క తోడు నీకు కావాలంటే మరి నీవే విధంగా నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావు? నీవే విధంగా నువ్వు దేవుని గురించి ప్రకటిస్తున్నావు? నీ పిల్లలకు ఏ విధంగా ప్రకటిస్తున్నావు? నీ కుటుంబంలో ఉన్నవారికి ఏ విధంగా ప్రకటిస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధికి నీ కుటుంబాన్ని ఎలా తోలుకొని వస్తున్నావు? ఒక్కసారైనా ఆలోచించామా? నువ్వు ఒక్కనివే పరలోక రాజ్యంలో చేరితే సరిపోతుందా? నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య దేవుని యొక్క రాజ్యంలో చేరాల్సిన బాధ్యత లేదా? ఎవరి మీద ఉంది? నీ మీదనే కదా ఉండేది. కానీ మనము లోకులకు భయపడతాం. అందుకే అంటున్నాడు, ఇదిగో మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను, మీరు నెమ్మది పొందుకున్నట్లు, మీరు సమాధానంగా నెమ్మదిగా ఉన్నట్లు నేను మీతో చెబుతున్నాను. ఏమనంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీకు లోకంలో నిందలు అవమానాల గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది, శ్రమల గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది. అలాంటి శ్రమలు గుండా మీరు వెళ్ళినప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నేను లోకంలో జయించి ఉన్నాను కనుక మీరు కూడా ధైర్యంగా ఉన్నట్లయితే, మీరు జయించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మీరు చేరుతారు. అటువంటి రాజ్యంలో మీరు ఉండాలి అని అన్నా మీరు ఇక్కడ ఏ విధంగా మీరు దేవునికి భయపడుతున్నారు? ఇక్కడ మీరు దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఏ విధంగా దేవునికి సాక్షులుగా ఉంటున్నారు? దేవుని వాక్యం చెప్తున్నా మేడ మిద్దెల మీద ఉండి ప్రకటించండి అని మనం మైకు పెడుతున్నాం. గడియకు దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తున్నాం, అనేకులకు తెలియజేస్తున్నాం. అలా తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఒక్క నిమిషానికి మనకు డిస్టర్బెన్స్ అవుతుందంటే ఒక్క నిమిషమే నువ్వు దేవుని మాటలను వినలేకపోతే ఇంకా దేవుని రాజ్యంలో నువ్వేలాగా చేరుతావు? దేవుని రాజ్యం, దేవుని యొక్క మేలులను నువ్వేలాగా చూస్తావు? ఒక్కసారి ఆలోచన చేయండి, జ్ఞాపకం ఉంచుకోండి. మరలా హెచ్చరిస్తున్నాను, ఇది హెచ్చరికనే అనుకోండి. ఎవరైనా సరే ఒకవేళ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందంటే ఫోన్ చేయండి. ఫోన్ చేసినా ఒకవేళ అందుబాటులో లేకపోతే పెద్ద మనుషులు ఉన్నారు, వారికి చెప్పండి, వారు వచ్చి తగ్గిస్తారు. మన సొంతంగా వచ్చి ఎవ్వరే కానీ మైకుల మీద చెయ్యి పెట్టడానికి వీలు లేదు. చెయ్యి పెట్టినారా ఖచ్చితంగా శాపాన్ని పొందుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితం. చూడండి, ఎందుకంటే దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉంటూ దేవుని వాక్యాన్ని వినిపించడానికి ఆటంకంగా ఉంటే దేవుడు కూడా క్షమించాడు. అందుకే నీవు ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎన్ని మాటలైనా మాట్లాడు, ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు నిందించు, దూషించు, ఏమైనా చేయి, నీకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా నీకు క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట పైన వినపడుతున్నది దేవుని వాక్యం. ఆ వాక్యము ప్రకటిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరైనా ఆటంకపరిచినారా మీకు అస్సలు క్షమాపణ ఉండదు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆ 10వ అధ్యాయం 5 వచనాల్లోనే ఈ మాట మనం చూస్తాం. కాబట్టి మనము ఎవరికి భయపడాలి అంటే ఆత్మను దేహమును చంపినటువంటి దేవునికి మనం భయపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఏ విధంగా పరీక్షిస్తాడో చూద్దాము రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయింపబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. 10 దినములు మీకు శ్రమ కలుగును అనే మాట ఉంది కదండి. ఆ మాటను దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఇస్తున్నాడా? మా వాక్యం ఏమైనా బోరు కొడుతుందా?
వాక్యం బోరు కొడుతుందంటే చెప్పండి, ఆపేద్దాం. నేను ముందే చెప్పాను, ప్రభువు మీ మధ్యలో ఉన్నాడని మీరు నమ్మినట్లయితే పక్కవారితో మాట్లాడకూడదు అని. చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే 10 దినములు మీకు శ్రమ కలుగును. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, ఎవరైతే క్రీస్తును విశ్వసించారో, అలా విశ్వసించిన ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. అలా విశ్వసించిన ప్రతి ఒక్కరికి శ్రమల గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తే వెళ్ళాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే శ్రమల గుండా వెళ్ళాడు. అలా శ్రమల గుండా వెళ్ళుచు ఆయన మనకు ఒక మాదిరిని చూపించారు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు. అనగా మరణపాయం కింద 2వ నెంబర్ కింద ఒక మాట ఉంది చూడండి. మరణపాయము వచ్చినను, ప్రాణాపాయము వచ్చినను మనము నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీవు ఆ యొక్క విశ్వాసంలో కొనసాగగలుగుతావా, నీ విశ్వాసంలో నువ్వు ముందుకు సాగగలుగుతావా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎట్లా పరీక్షిస్తాడంటే చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక దేవుడు ఎలా పరీక్షిస్తాడో చూద్దాము రండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. చాలమ్మా. చూడండి, మనుషులను సంతోషపెట్టుటకు కాక ఏముందమ్మా? చదవండి అమ్మా. చదువుతున్నారా లేకుంటే బైబిల్ చూస్తున్నారా లేదా? మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషులను కాదు మనం సంతోషపెట్టాల్సింది. మనుషుల ఎదుట కాదు మనకు మెప్పు కావాల్సింది. మనుషుల ఎదుట కాదు మనకు గొప్పలు కావాల్సింది. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఏ విధంగా అంటే మన హృదయములను పరీక్షిస్తున్నటువంటి దేవునికి మనం సంతోషపెట్టాలి. మనల్ని పరీక్షిస్తాడు దేవుడు, మనకు శ్రమలను అప్పగిస్తాడు దేవుడు, మన కష్టాలను తీసుకొస్తాడు దేవుడు. అటువంటి దేవునిని మనం ఏ విధంగా సంతోషపెడుతున్నాం, అటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా ఘనపరుస్తున్నాం, అటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా మహిమపరుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మీ హృదయములను పరీక్షించు దేవుడు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూడగలుగుతారు, కానీ దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు. మన హృదయాంతరంగాలను ఎరిగినవాడు, మన హృదయంలో ఉన్న వాటిని అన్నిటినీ ముందుగానే తెలిసినవాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందా, నీ హృదయము ఏదైతే నిండుకొని ఉన్నదో ఆ నీ హృదయం నిండుకున్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడగలుగుతుంది. అవునా కాదండి? ఎన్నెన్ని బూతు మాటలు, ఎన్నెన్ని వదురు మాటలు, ఎన్నెన్ని దూషణకరమైనటువంటి మాటలు మనం మాట్లాడతామంటే ఎదుటి వారిని దూషిస్తాం, ఎదుటి వారిని శపిస్తాం, ఎదుటి వారిని నిందిస్తాం. అంతగా మన హృదయంలో నిండిపోయింది. మరి ఆ హృదయంలో ఉన్నటువంటి దాన్ని ఎరిగినటువంటి దేవుణ్ణి నువ్వే విధంగా సంతోషపెడుతున్నావు? నువ్వే విధంగా ఆయనను గణపరుస్తున్నావు? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన పరిశుద్ధుడు అని నిత్యము కోట్ల కొలది దూతలతో కొని ఆడబడుతున్నటువంటి దేవుని నువ్వు ఏ విధంగా స్తుతించగలుగుతున్నావు? నువ్వు ఏ విధంగా సంతోషపెట్టగలుగుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నీ హృదయము నాకు తెలియకపోవచ్చు, నీ హృదయం గురించి నీ పక్క వారికి తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వారికి తెలియకపోవచ్చు, కానీ నీ హృదయము దేవునికి తెలుసా తెలియదండి? అదే అంటున్నాడు, మీరు మనుషులను సంతోషపెట్టు వారిగా కాకుండా మీ హృదయములను పరీక్షించు దేవుణ్ణి మీరు సంతోషపెట్టాలి. మరి మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. మరి అలా పరీక్షిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా సంతోషపెడుతున్నాం? అలా పరీక్షిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా ఘనపరచగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, ప్రతి సమయము చూస్తున్నాడు. అందుకే మొదట మనం చదువుకున్నాం కదా, నీ కష్టమును, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నాను అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మన జాగ్రత్త ఏమిటి? మనము ఎవరైనా మన ఇంటి పెద్ద కావచ్చు, లేకుంటే ఇంట్లో ఉన్న నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, పిల్లలు తప్పు చేస్తున్నారంటే వాళ్ళకు తెలిసి చేస్తున్నారనుకో, చేయగలుగుతారా అండి?
ఏదైనా పొరపాటు పని చేస్తున్నారే అనుకోండి, మీరు చెప్పారు నీళ్లు తిప్పొద్దు అని, కుళాయి నీళ్లు తిప్పొద్దు అని మీరు చెప్పారు. మీరు చూస్తున్నప్పుడు అతను మీ పిల్లవాడు తిప్పుతాడా? తిప్పడు. కానీ మీరు లేనప్పుడు తిప్పుతాడు. అందుకే రహస్యమైనది ఏదైనా మానదు అని. అయితే మీ హృదయంలో ఉన్నదాన్ని మీరు తెలుసుకోకపోవచ్చు, మీ పక్కవారు తెలుసుకోకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. మీ హృదయంలో ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా పైకి మాట్లాడుతున్నారు, మీరు ఏ విధంగా పైకి కనబడుతున్నారు, పై రూపమును దేవుడు లక్ష్య పెట్టడని మీకు తెలియదా? మనము పైన భక్తి మనది, పై భక్తి మనది. ఇదే నిజం. మందిరంలో ఉన్నంతసేపు ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్లు మనం భావిస్తాం. మందిరం దాటితే చాలు, గేటు దాటితే చాలు ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తాం. అదే అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుతుందని దేవుడు ఎందుకు చెప్పాడు? అంటే మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించవలసిన వారము, హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి సంతోషపెట్టవలసిన వారమై ఉన్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి సంతోషపరచలేము. బయటికి వెళ్ళినామంటే ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతాం, బయటికి వెళ్ళినామంటే ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తాం. అందుకే నీకు శ్రమలు, అందుకే నీకు కష్టాలు. ఎందుకు నాకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి అని అంటే ఇదే కారణం. మీరు పైన భక్తి మాత్రమే మీరు చూపిస్తున్నారు. హృదయాంతరంగంలో ఉన్నటువంటి భక్తి లేదు మీ దగ్గర. లేదు కాబట్టే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తాం. లేదు కాబట్టే దేవుని సన్నిధిలో మనం గడపలేకుంటున్నాం. మనము ఒక నియమం పెట్టుకున్నాం, వారంలో 3 రోజులే ప్రార్థన అని పెట్టుకున్నాం. మరి 3 రోజుల్లో కూడా దేవుని సన్నిధికి రాకపోతే మనం దేవునికి భయపడుతున్నామా, లేకుంటే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం పెట్టుకుంది వారంలో 3 రోజులే. ఈ వారంలో 3 రోజుల్లో ఒక ఆదివారమే మహా అయితే 3 గంటలు, ఉదయం 10 నుంచి 1 గంట వరకు మనం దేవుని సన్నిధిలో గడుపుతాం. అది మహా అయితే. మరి మనం ఏ విధంగా దేవుని సంతోషపెట్టగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం అయిపోయింది. దేవుని సన్నిధిలో పై భక్తి చూపిస్తూ దేవుని యొక్క ఉగ్రతను మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నీకు శ్రమ వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, ఆ కష్టంలను బట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు పరీక్షిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నట్లయితే ఆ శ్రమల తర్వాత నీకు జీవకిరీటం ఉంది, ఆ శ్రమల తర్వాత నీకు ఫలం ఉంది, ఆ శ్రమల తర్వాత నీకు బహుమానం ఉంది. ఒకవేళ నువ్వు చేసినటువంటి పాపముల నిమిత్తం కావచ్చు, నీ అవిధేయత వలన నీకు శ్రమలు వచ్చినట్లయితే ఈ క్షణమే మనం ఒప్పుకుందాం, మనల్ని మనము పరిశీలించుకుందాం. అందుకే అంటాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిదే త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మనము ప్రభు యొక్క బల్లలో పాలు పంచుకొనబోతున్నాం. ప్రభు మనల్ని పరిశీలించబోతున్నాడు. ప్రభు మనల్ని మన హృదయాలను ఎరిగినవాడు. అటు ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. కాబట్టి మనము ఎందుకు పరిశీలించుకోవాలంటే మనం చదువుకున్నాం, మీలో అనేకులు బలహీనులుగా కాక, రోగులుగా కాక, అనేక మంది నిద్రించేవారిగా కాక, అనగా చనిపోయేవారిగా కాక, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునే ఈ పాత్రలోనిది తినాలి, ఈ పాత్రలోనిది త్రాగాలి. అలా త్రాగినప్పుడే మీరు దేవుని రాజ్యంలో చేరబడతారు. అలా వాటిని జయిస్తేనే మీరు దేవుని యొక్క మన్నన పొందుకుంటారు. అలా జయిస్తేనే 2వ మరణం వలన మీకు ఏ హాని ఉండదు. ఇక మీదటనైనా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇక మీదటనైనా మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మనం అంత్య దినాల్లో ఉండబోతున్నాం. మనకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనము దేవునిలో నమ్ముకున్నట్లు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే
మనల్ని మనము పరిశీలించుకొని దేవుని యందు ఉన్నట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకున్నటువంటి ప్రతి అవసరతను తీరుస్తాడు. అలా అవసరతలను తీర్చడమే కాదు, మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. నమ్మకంగా ఉన్నవానికి, అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉంది, గుర్తుందా మీకు? నమ్మకమైన వానికి, చెప్పండి, తెలీదా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కురియను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కురియను. కాబట్టి మీకు దీవెనలు కావాలంటే నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. రండి, పరిశీలించుకుందాం, మోకరిద్దాము రండి. విన్నటువంటి వాక్యమును బట్టి మనకు దేవుడు ఒక వాగ్దానాన్ని, 2 వాగ్దానాలను ఇస్తున్నాడు. భయపడవద్దు, జీవ కిరీటాన్ని ఇస్తానని. దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూస్తున్నటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము గనక, చూస్తున్న దేవుని ఎదుట మనం ఉన్నాము గనక మనల్ని మనం పరిశీలించుకుందాము రండి.